ఎన్నికల ముందు పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చిన ప్రభుత్వం వెంటనే ఇచ్చిన మాటకు కట్టుబడి పెంచాలని ఎంఆర్పీఎస్ విహెచ్సిఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు తహసీల్దార్ కార్యాలయం ముట్టడి చేపడుతున్నట్లుగా తెలిపారు. సోమవారం ఆదిలాబాద్ రూరల్ మండలం రెవెన్యూ కార్యాలయాన్ని ముట్టడించారు. హామీ ఇచ్చిన విధంగా వృద్ధులకు 2,000 నుండి 4,000, వికలాంగులకు 4,000 నుండి 6,000కు పెన్షన్లు పెంచాలని వారు డిమాండ్ చేశారు. వృద్ధులను, వికలాంగులను పట్టించుకోకుండా ఇతర కార్యక్రమాలకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని వారు ఆరోపించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో ఎంఆర్పీఎస్ విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో ఈ యొక్క మహాధర్నలు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు, వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ ధర్నా కార్యక్రమాలు మరియు ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా రూరల్ మండల కేంద్రంలో ఈ యొక్క ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 20 నెలలు అధికారంలోకి వచ్చి పెన్షన్లు పెంచుతాం, నాకు ఓటు వేయండి, వచ్చే నెలలో 2,000 ఉన్న వాళ్ళు 4,000 తీసుకోండి, తీసుకుంటున్న వాళ్ళు 4,000 తీసుకోండి, 4,000 పెన్షన్ తీసుకుంటున్న వికలాంగులు 6,000 తీసుకోండి, పూర్తిగా మంచానికి పరిమితమైన వాళ్ళు 15,000 తీసుకోండి అని రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన ప్రకటించి 20 నెలలు గడుస్తున్నా ఒక్క రూపాయి పెంచకుండా 100 కోట్లు అందాల పోటీల పేరట మరియు ఎంతసేపు మాట్లాడినా కాళేశ్వరం కుంభకోణాలంటూ మరియు ఈ యొక్క ప్రభుత్వ ధనాన్ని ఏదైతే కాళ్ళు మంచిగా ఉండి, చేతులు మంచిగా ఉండి, అన్ని రకాలుగా మంచిగా ఉన్నటువంటి ఏదైతే రైతు బంధు పేరుతో ఉన్నటువంటి అత్యధిక తన సామాజిక వర్గ భూస్వాములకు కేటాయించడము, కానీ 20 నెలల నుంచి మరియు ఏ రకమైనటువంటి ఆధార అభిమానాలు లేకుండా మరియు